సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టిల్లుగాడి యాటిట్యూడ్, మేనరిజానికి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మొదటిసారి ఈ సినిమాలో అనుపమ హాట్ షోతో అదరగొట్టింది. అనుపమ అందాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. టిల్లు స్క్వేర్ మూవీ ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సిద్ధు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా టిల్లు క్యూబ్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. డీజే టిల్లు చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. కానీ టిల్లు స్క్వేర్ కు మాత్రం దర్శకుడు మారిపోయాడు. విమల్ స్థానంలో మల్లిక్ రామ్ వచ్చాడు. ఇక ఇప్పుడు టిల్లు క్యూబ్ దర్శకుడు కూడా మారాడు. మల్లిక్ రామ్ స్థానంలో కళ్యాణ్ శంకర్ వచ్చి చేరాడు. టిల్లు క్యూబ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ అని నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించాడు. మ్యాడ్ సినిమాతో హిట్ కొట్టిన కళ్యాణ్ శంకర్ ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ చేస్తున్నాడు. తాజాగా జరిగిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రెస్ మీట్ లో టిల్లు క్యూబ్ ని కళ్యాణ్ డైరెక్ట్ చేస్తాడని ప్రకటించాడు నిర్మాత నాగవంశీ. మరి టిల్లు క్యూబ్ ఎలా ఉంటుందో చూడాలి.